కూడా గత 6 నెలల నుంచి కూడా గౌరవేతనాలు ఇవ్వట్లేదన్న సంగతి మరి నేను గమనించాను. మరి ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5,000 మసీదులకి గౌరవ వేతనాలు మౌజన్కి ఇమాములు ఇస్తే ఆ రోజు నుంచి ఆ మసీదులన్నీ కూడా సక్రమంగా నడుస్తూ ఉన్నాయి. నిజంగా ఆ రోజుని ఆ గౌరవ వేతనాలు ఇవ్వకుండా ఉంటే ఎన్నో మసీదులు జీతాలు లేక మూతపడే పరిస్థితి కూడా ఆ రోజుని కొన్ని ఏర్పడ్డాయి. మరి మన చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మసీదుల నిర్వహణ మౌజన్ ఇమాములకి జీతాలు ఇవ్వాలన్న పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి మన మైనార్టీలకి. మరి అటువంటిది ఇవాళ రంజాన్ నెలలో ఉన్నాం. ఇవాళ రంజాన్ నెలలో ఉన్నప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు రంజాన్ తోఫా ఇచ్చేవారు, మసీదులకి రంగులు వేసుకోవడానికి డబ్బులు ఇచ్చేవారు. ఈవేళ కనీసం ఈ నెలలో మౌజన్కి ఇమాములకి జీతాలు రాలేదంటే చాలా మాకు ఏమంటే జీతాలు అన్నీ వచ్చాయా ప్రభుత్వం నుంచి? సెప్టెంబర్ నుంచి జీతాలు రావడం లేదు. మరి ఇలాంటి పరిస్థితి చేస్తూనే ఒక పక్క మేము తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఇచ్చేదంటే ఈరోజు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు 5,000 మసీదులకు ఇచ్చారో ఈవేళ కూడా అదే 5,000 మసీదులు ఉన్నాయి తప్ప ఒక్క మసీదు కూడా అదనంగా గౌరవ వేతనాలు ఇచ్చే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అయితే కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నారు, చెప్పి ఏదో చేసామని మధ్య పెడుతున్నారు, ఏమీ చేయలేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటు ముస్లిం మైనార్టీలకి అలాగే నూర్భాష ముస్లింలకి కూడా సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసిన తీరు ఇవాళ కనపడలేదు. ఆవేళ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కోట్లాది రూపాయలని మనకి ఇచ్చారు. అలాగే నూర్భాష ఫెడరేషన్ ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు 50 కోట్ల రూపాయలని ఆ రోజు ఇవ్వడం జరిగింది. అదే ఫెడరేషన్ ని నిర్వీర్యం చేసేసి నూర్భాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ ₹1 కూడా ఆ కార్పొరేషన్ కి ఇవ్వని దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అదే నూర్భాష కార్పొరేషన్ కాదు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు, షేక్ అండ్ షేక్ కార్పొరేషన్ లేదు, ముస్లిం సంచార జాతుల కార్పొరేషన్ కూడా ₹1 కూడా నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇది. మొన్ననే దాని వివరణ కోసం చెప్పేసి ఎన్ని నిధులు ఉన్నాయని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో పెడితే ఈ 5 ఏళ్ళ నుంచి ఈ 4 కార్పొరేషన్ ఒక్క కార్పొరేషన్ 2 కోట్లు మాత్రమే ఆయన మంజూరు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. మరి ఏ రోజుకి కనీసం వాళ్ళ జీతాలకి కుర్చీలకి కూడా లేని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏవైతే అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా వాళ్ళ ఇబ్బందులను గమనించాలన్న ఉద్దేశంతో మరి నూర్భాష సాధికార సమితిని ఏర్పాటు చేసి దానికి పార్టీ తరఫున దాన్ని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. వారు ఏం చెప్పారంటే ప్రజల్లోకి వెళ్ళి నూర్భాష కమ్యూనిటీలోకి వెళ్ళి వారు ఏ సాధక పథకాలు ఉన్నాయో తెలియజేయమని చెప్పాడంటే ఏవైతే సాధక పథకాలని మీ అందరి దగ్గర నుంచి గమనించి చెప్పామో వాటన్నిటినీ కూడా మొన్న బీసీ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. దానిలో ప్రధానమైంది నూర్భాష కార్పొరేషన్ ఏర్పాటు చేసి ₹100 కోట్ల ఆ కార్పొరేషన్కి ఫండ్స్ ప్రతి సంవత్సరం ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఇస్లామిక్ బ్యాంక్ ద్వారా వడ్డీ లేని రుణాలని నేను మైనార్టీలతో పాటు నూర్భాషకు కూడా ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే ఏదైతే 4.5% ఓబీసీ కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ కోర్టులో పెండింగ్ ఉన్న విషయాన్ని గమనించి దాన్ని కోర్టులో సత్వర పరిష్కారానికి నేను కృషి చేస్తానని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇలాగా ఎన్నో కార్యక్రమాల్ని ఈయన పబ్లిక్ నుంచి గమనించి వారు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. దయచేసి విజ్ఞులైన ముస్లిం సోదరులందరూ గమనించాలి. బీజేపీ వల్ల మనకు నష్టం లేదు. మన చంద్రబాబు నాయుడు ఉంటే మైనార్టీలకు ఎప్పుడూ రక్షణే. మరి బీజేపీతో సపోర్ట్ లేకుండా ఈ 5 ఏళ్ళు కూడా మనకు సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఇవ్వలేదు? మరి సిఐఏ ఎన్ఆర్సీకి ఎందుకు వీళ్ళు ఎంపీలంతా ఓటు చేశారు? వీటన్నింటినీ దయచేసి గమనించి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఇచ్చేదంటే చాలా పేదవాళ్ళైనప్పటికీ అందరూ కూడా తెలివిగా ఆలోచించే వ్యక్తులు ముస్లిం సోదరులు. దయచేసి మీరు విజ్ఞతతో ఆలోచించి
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీనిచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని, ఎమ్మెల్యేగా ఆంజనేయులు గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. థ్యాంక్ యూ సుభాన్ గారు. మరి జామియా మస్జిద్